అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి 2 సంవత్సరాలైన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక రాక్షస పరిపాలన అంతమైంది కూడా ఈరోజు జూన్ 4 దాదాపు 2 సంవత్సరాలు గడిచింది. వైసీపీ నాయకులు కొత్తగా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల ముందుకు వచ్చి మేము బతుకున్నాం, మేము కూడా నాయకులమే అని చెప్పుకోవడానికి ఈరోజు తిరుగుతున్నారు. వాళ్ళకి చెప్పదలుచుకున్నాను, ఈరోజు వెన్నుపోటు పొడవాలనుకునింది ఎవరికి? వెన్నుపోటు అంటే ఏంది అసలుకి? ఒక ఇంట్లో 2 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకోవాలి, బాగుపడాలని తల్లికి వందనం అంటూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము చదువుకునే అవకాశం కల్పించడం వెన్నుపోట? మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోమని, వాళ్ళ కుటుంబాలను చక్కదిద్దుకోమని చెప్పడం వెన్నుపోట? వాళ్ళు ఏదైనా సరే ప్రయాణం చేయాలన్నా వాళ్ళ ఉపాధి కోసం కావచ్చు, వాళ్ళ పుణ్యక్షేత్రాలకు కావచ్చు, ఇంకేదానికైనా కావచ్చు, ఉచితంగా ప్రయాణం చేయాలనే లక్ష్యంతో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించుకోవాలనుకోవడం వెన్నుపోట. అసలు వెన్నుపోట అంటే మీ ఉద్దేశంలో వైసీపీ నాయకులు పదవి కోల్పోవడమే ఒక వెన్నుపోటుగా భావిస్తున్నారేమో. మీరు గమనించండి బాగా. గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలంటూ నవ మోసాలు చేశారు మీరు. కనీసం 10% కూడా హామీలు నెరవేర్చక, ప్రజలను మెప్పించలేక చతికిలబడి 11 సీట్లకే పరిమితం అయిపోయారు మీరు. ఇది వాస్తవం కాదా? ఇది ప్రజలు మీకు వేసిన గొడ్డలి పోటు. ఈ గొడ్డలి పార్టీకి వాళ్ళు చెప్పిన ఒక గొడ్డలి పోటు అది జీర్ణించుకోలేక ఇంకా ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రజల్లోకి వస్తున్నారు. ఈరోజు యువగళం అనే పథకం ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి మా యువ నాయకుడు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 23 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందంటే ఓర్వలేకున్నారు కదా. మీరు చేసింది ఏం లేదు కదా. యువతకి మీరు వెన్నుపోటు పడిచారు. అది వెన్నుపోటు అంటే. మహిళలకి వెన్నుపోటు పడిచారు మీరు. నిత్యావసర ధరలు విపరీతంగా గాలి కంటేటట్టుగా చేసి ఆ కుటుంబాన్ని కుదేలు చేశారు మీరు. అందుకు మీరు ఓర్వలేకున్నారు కదా. రైతుల్ని మీరు పక్కాగా మోసం చేశారు. 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి ఇచ్చి మీరు ఆ రోజు మాట తప్పి మీరు రైతుల్ని మోసం చేశారు. అది మర్చిపోయారా? 1 కాదు, 2 కాదు, దళితుల్ని నిలువున మీరు మోసం చేశారు. వాళ్ళకి అంతకు ముందు ఉన్న దాదాపు 17 బెనిఫిట్స్ని మీరు వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అందుకే మీకు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, దళితులు కావచ్చు, అందరూ కలిసి మిమ్మల్ని బంగాళాఖాతంలో పూడ్చిపెట్టారు మిమ్మల్ని. అదన్నీ మర్చిపోయి ఈరోజు తగుదనమ్మా అంటూ వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటికంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. రైల్వే కోడూరులో ముఖ్యంగా ఏమయ్యారండి మీరు? 2 సంవత్సరాల నుంచి లేని ప్రజా సమస్యలు మీకు ఈరోజు గుర్తుకొచ్చాయా? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు మీరు? ఎక్కడ కనిపించారు మీరు? మీరు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారేమో, మీ అందరికీ ఈ లబ్ధి కార్యక్రమాలన్నీ మీకు వర్తిస్తున్నాయి కదా, అందుకని మీ కుటుంబాలు మిమ్మల్ని బయటికి రానిలేదేమో అనుకున్నాం. మీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు, అదేవిధంగా మీ యువత ఉద్యోగ అవకాశాలు, రైతన్నలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని బయటికి రానిలేదని మేము భావిస్తున్నాం. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి ప్లకార్డులు పట్టుకుంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? గుండె మీద చేసుకొని చెప్పండి మీ వెనకాల ఉండే వాళ్ళని, ఆ 10 మందిని, ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా అని. అందుకే మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, వెన్నుపోటు కాదు ఇది. ప్రజలు రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొంది సురక్షితంగా
సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్న ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువ నాయకులు లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కావచ్చు, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. స్వలాభాల కోసమో సొంత అజెండాల కోసమో పనిచేయడం లేదు. మీ ప్రభుత్వంలో కుదేలైపోయిన ప్రజల జీవితాల్ని ముందుకు తీసుకొని మా ప్రభుత్వ ధ్యేయం. మీరు ఏదైనా ఉంటే ఇంకా 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని లాస్ట్ ఎన్నికలప్పుడు రండి. మీరు సంతోషంగా, నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని వింటున్నాం. మా కార్యకర్తల కంటే కూడా మీ కార్యకర్తలే హ్యాపీగా ఉన్నాం. కాబట్టి అనవసరంగా ఏదో మీ అధినాయకుడు ఏదో చెప్పాడు కాబట్టి తూతు మంత్రంగా ఇక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకోవాలనుకుంటున్నారు. సరే, అది మీ సంతోషం. ఈ ప్రజలకు మాత్రం రైల్వే కోడూరులో ప్రతిపక్షమైన మేమే, పాలకపక్షమైన మేమే. ప్రజల కష్టాల్లో ఉంటే ఆ రోజైనా ఈ రోజైనా సరే వాళ్ళకు అండగా నిలబడేది మేము మాత్రమే, మా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.